హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? బాగున్నాక ఏం చేస్తున్నారు? ఉండండి అబ్బా, నాకు నీరసం వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉన్నా. అసలే నీరసం వస్తుంది. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదనమాట. ఎందుకు తినలేదంటే ఏమో తినాలనిపించలేదండి. మరి మీరు తినకపోతే మేమేం చేయమంటారు? మీరు తినకపోతే అంటారా? ఏమో అప్పుడు తినాలనిపిలా, ఇప్పుడేమో ఆకలి వస్తుంది. ఉండండి అబ్బా, పచ్చడి చేసేసుకుంటాను. కొబ్బరి పచ్చడి నిన్న తొలేకాదశి కదండి, కొబ్బరికాయ కొట్టానండి స్వామివారి దగ్గర. ఇంకా కొబ్బరికాయనైతే మరి ఇంకా వేస్ట్గా ఎందుకు వదిలేం కదా. ఎవరైనా వేస్ట్గా ఎవరు వదిలేస్తారండి? మీరు మరీను అంటారా? అదేలేండి, కొబ్బరికాయ పచ్చడి చేసుకుంటున్నాలే కానీ ఉండండి అబ్బా, ఆకలి వస్తుంది. కొబ్బరి పచ్చడి వేసుకొని వేడి అన్నంలో తింటే ఇప్పుడు నాకు ఈ నీరసం అని తగ్గిపోవాలన్నమాట. పొద్దున మరి ఏం కూర చేయలేదా ఏంటి? మరి మా పిల్లలకి ఏం పెట్టి పంపించారు అని మీకు డౌట్ వస్తుందా? వస్తుంది, మీకు వస్తాయి డౌట్స్. అబ్బా, మీకు లేని డౌట్స్ అని నేను క్లారిఫై చేస్తాను కదా. చుక్క కూర చేశానండి, పులుసు కూర కొంచెమే ఉంది సరిపోద్ది నేను అట్లా అయినా నాకు పచ్చడి తినాలనిపిస్తుంది. అందుకోసమే ఇప్పుడు నేను వచ్చేసేసి వస్తే కూరగాయలు కూడా ఏమీ లేవు ఇంట్లో. కూరగాయలు తెచ్చుకున్నాను. ఆ కూరగాయలు తెచ్చిన వాటిలోంచి 2 టమాటాకాయలు, కొంచెం పచ్చిమిరకాయలు తీసుకొని, కొబ్బరి వేసేసుకొని, 4 పల్లీలు వేసేసుకొని ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నా. చింతపండు మర్చిపోయానండి. ఇంక మన చింతపండు తెచ్చేసుకున్న, వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో నుంచి ఇంక ఈ చింతపండు కూడా వేసుకొని పచ్చడి చేసేసుకొని తినేసి మళ్ళీ వస్తా. బాయ్ ఫ్రెండ్స్.